పోఖ్రా నుంచి ముక్తినాథ్కి మనం బై రోడ్ ఇస్తున్నాం అనమాట. ఒక 5 to 6 అవర్స్ జర్నీ ఉంటుంది పోఖ్రా నుంచి ముక్తినాథ్ వెళ్ళడానికి. సో అక్కడికి రీచ్ అయ్యి ముక్తినాథ్ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ మనకి 108 గోముఖాలు ఉంటాయి అన్నమాట. సో వాటిల్లో స్నానం ఆచరించి అలాగే పుణ్యకుండు పాపకుండు అని చెప్పనేసి 2 రకాల కుండాలు కూడా ఉంటాయి. సో వాటిలో కూడా స్నానం చేసి అక్కడ ముక్తినాథ్ దర్శనం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ అంతా తిరిగి మనం పోఖ్రాకి బ్యాక్ వచ్చేస్తాం. సో బై రోడ్ వెళ్ళి ముక్తినాథ్ దర్శనం చేసుకొని బ్యాక్ మళ్ళీ మనం పోఖ్రాకు వచ్చేస్తాం అనమాట. ఈ పోఖ్రా సైట్ సీయింగ్ ముక్తినాథ్ అంతా అయిన తర్వాత అక్కడ నుంచి మనం కాఠ్మండూకి వెళ్తాం. సో ఈ కాఠ్మండూకి వెళ్ళే దారిలోనే మనకి మనోకామనా దేవి అని చెప్పనేసి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. సో ఈ టెంపుల్ విజిట్ కూడా చేసుకొని కాఠ్మండూకి వెళ్తాం. కాఠ్మండూ వెళ్ళిన తర్వాత కాఠ్మండూలో మనకు మెయిన్గా ఏంటంటే పశుపతినాథ్ టెంపుల్ ఉంటుంది. సో ఈ పశుపతినాథ్ టెంపుల్లో ఏంటంటే మనకి అభిషేకము తర్వాత హోమం అనేది చాలా మెయిన్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వెళ్ళిన టూరిస్టులు అందరూ కూడా ఆ పూజ చేయించుకోవాలని చెప్పి విల్లింగ్ ఉంటారనమాట. సో అక్కడ కృత్రిమ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ పూజారులతో మాట్లాడి కంప్లీట్ ఒక హాఫ్ డే టైం అక్కడ స్పెండ్ చేసి ఆ పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని పశుపతినాథ్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బ్యాలెన్స్ కాఠ్మండూలో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేస్తామన్నమాట. అందులో మనకు గృహేశ్వరి టెంపుల్, జలనారాయణ టెంపుల్, తర్వాత స్వయంభూనాథ్ ఇవన్నీ చూసుకొని ఆ రోజు నైట్ కూడా అక్కడే స్టే ఉంటాం. సో ఈ కాఠ్మండూ నుంచి నెక్స్ట్ మనము జనక్పూర్ వెళ్తాం. సో జనక్పూర్ వెళ్ళిన తర్వాత అక్కడ జనక మహారాజు ప్యాలెస్, తర్వాత సీతమ్మ టెంపుల్, ఇంకా అక్కడ మనకి ఈవినింగ్ అవర్స్లో హారతి ఉంటుందన్నమాట, చిన్న గంగా హారతి టైప్లో. సో ఆ హారతి కూడా విజిట్ చేసుకొని ఆ రోజు అక్కడే స్టే ఉంటాం. దాని తర్వాత తిరిగి మళ్ళీ మనం ఇండియాలోకి ఎంటర్ అవుతాం త్రూ వారణాసి. సో జనక్పూర్ నుంచి డైరెక్ట్గా వారణాసి వచ్చి వారణాసిలో ఒక 2 nights స్టే ఉండి అక్కడ వారణాసిలో మనం కాశీ విశ్వనాథ్ టెంపుల్, విశాలాక్షి టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్, అలాగే గంగా హారతి అన్నీ చూసుకునేసేసి రిటర్న్ బ్యాక్ మనం వారణాసి నుంచి ఫ్లై అవుతాం అనమాట. సో ఈ టూర్ ఏదైతే ఉందో మనము లక్నోలో స్టార్ట్ అయ్యి రిటర్న్ వారణాసిలో ఎండ్ అవుతుంది. కంప్లీట్గా మనం విత్ ఫ్లైట్స్తో ఈ ప్యాకేజ్ అనేది ఇస్తున్నాం అనమాట. ఉన్న డెస్టినేషన్ నుంచి లక్నో వరకు ఆన్బోర్డ్ ఫ్లైట్, రిటర్న్ వారణాసి నుంచి మన డెస్టినేషన్కి ఫ్లైట్. సో ఫ్లైట్ టికెట్స్తో పాటు కంప్లీట్ టూర్ అంతా కూడా బై బస్సే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్లస్ అన్ని దగ్గరలో ఏసీ అకామిడేషన్ ఉంటుందన్నమాట. సో అన్నీ కలిపి మన దగ్గర ప్యాకేజీ 76,500 ఉందండి.